హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా స్పైసీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోక బౌల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం టేస్ట్కి తగ్గ సాల్ట్ని, టేస్ట్కి తగ్గ కారాన్ని, మీ స్పైసీనెస్కి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఈ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా గ్రేవీ వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. కట్ చేసిన టమాటాని, అలాగే కట్ చేసిన 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోండి. కొంచెం కట్ చేసిన కొత్తిమీరని, కట్ చేసిన పుదీనాను కూడా వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్స్ అండి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని అన్నిటినీ ఒకసారి ముక్కలకు పట్టే విధంగా మసాలాలు పెట్టుకోండి. కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మ్యాగ్నేట్ అవ్వండి. పక్కన పెట్టేసుకోండి, మ్యాగ్నేట్ అవుతుంది. ఒక బౌల్లో ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని, బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోండి 2 సార్లు. క్లీన్ చేసుకున్న తర్వాత రైస్లోకి వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోండి. నానబెట్టడం వలన బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి. స్టవ్ వెలిగించేసి బౌల్ పెట్టేసి బౌల్ సగానికి వాటర్ యాడ్ చేసి ఈ బిర్యానీ మసాలాలన్నిటినీ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం అండి వీటిని బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి టేస్ట్ కోసం. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ అనేది. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని, కొంచెం పుదీనాని వేసుకొని బాగా కలుపుకొని వాటర్ అనేవి బాయిల్ అవుతుండగా ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్లోకి కొంచెం నిమ్మరసాన్ని, కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టేసుకోండి. ఇలాగా 50% రైస్ అనేది కుక్ అయిన తర్వాత రైస్ అనేది పొలుగ్గా ఉండాలండి. ఆ పొలుగ్గా ఉన్నప్పుడే ఈ చికెన్ మీద ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోండి సగం రైస్ని. ఈ విధంగా లేయర్ లాగా యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్నిటిని వేసుకోండి. ఈ విధంగా కొంచెం గరం మసాలాని, కొంచెం చికెన్ మసాలాని, కొంచెం బిర్యానీ మసాలాని, కొంచెం ధనియాల పౌడర్ను కూడా వేసుకోండి. ఇలాగ అన్ని మసాలాలను వేసుకొని సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని కూడా వేసుకోండి. ఒక లేయర్ పైన వేసుకొని ఇంకో లేయర్గా వేసుకోండి, సెకండ్ లేయరు. ఈ విధంగా రైస్ని ఇంకో సెకండ్ లేయర్గా వేసుకొని సేమ్ అదే విధంగా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని, చికెన్ మసాలాని, బిర్యానీ మసాలాని, గరం మసాలాని, ధనియాల పౌడర్ని అన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా అన్నిటినీ మసాలాలన్నీ యాడ్ చేసుకోండి ఈ రైస్ పైన, సెకండ్ లేయర్ పైన. అన్నిటినీ యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం, అలాగే సన్నగా తరిగి పెట్టిన కొంచెం పుదీనాను కూడా పైన వేసుకోండి. వేసుకొని నెయ్యిని కూడా వేసుకోండి 2 టేబుల్ స్పూన్ల వరకు. టేస్ట్ బాగుంటుందండి. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ని ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ బౌల్ని ఆ ప్యాన్ పైన పెట్టండి. పెట్టేసి మూత పెట్టేసి చిన్న రోల్ అండి బరువు పెట్టుకున్నాను. రోల్ అనేది బరువు పెట్టేసి హై ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు 20 మినిట్స్ ఉడకనివ్వండి. 10 నిమిషాలేమో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఒక 30 మినిట్స్ ఉడికితే చాలండి. అంతేనండి, టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.